నిమిషాలు కూర్చున్నా వాళ్ళకి వాష్రూమే రాదు, 30 నిమిషాలు కూర్చుంటారు అయినా రాదు. ఇంకొందరు అయితే రోజులో 3-4 సార్లు పోయినా కూడా అది ఇంకా కంప్లీట్ గా ఫ్లష్ అవుట్ అయినట్టు అనిపించదు. కొంతమంది అయితే తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే బాత్రూమ్ అయితే పోవాల్సిందే. వాళ్ళు మా దగ్గరకు వచ్చే వైఫ్స్ కంప్లైంట్ చేస్తా ఉంటారు, బయటకు వెళ్దామంటే స్నానం ఆడలే ఒక 2 minutes లో కంప్లీట్ చేస్తాడు సార్. మొత్తం వాష్రూమ్ అనేసరికి ఒక 1/2 hour 40 minutes అందులోనే ఉంటాడు సార్. సో డాక్టర్, కొంతమంది మార్నింగ్ లేవగానే వాష్రూమ్ వెళ్తారు, ఇంకొంతమంది మధ్యాహ్నం ఎప్పుడు వెళ్తారు, కొంతమంది రాత్రి వెళ్తారు, ఇంకొంతమంది అయితే తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే బాత్రూమ్ అయితే పోవాల్సిందే. వాళ్ళు ఎందుకు డాక్టర్ ఇట్లా ఎందుకు డిఫరెంట్ టైమింగ్స్లో వాష్రూమ్ వస్తుంది? అండ్ ఏ టైంలో వెళ్తే కరెక్ట్? ఈ మార్నింగ్ వెళ్తే కరెక్టా, లేకపోతే రాత్రి వెళ్ళాలా, ఏ టైంలో వెళ్తే కరెక్ట్? ఫస్ట్ ఇది చెప్పండి, ఆ తర్వాత మనం తిన్నదాని గురించి అడుగుతాను. నేను అక్కడ చాలా రిలేటబుల్ అనిపిస్తుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళని కంపేర్ చేస్తే. ఏంటంటే కొంతమందికి మార్నింగ్ లేవగానే మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లేవగానే వాళ్ళు వాటర్ తీసుకోవడం వల్ల మనకి కొలానిక్ మొటిలిటీ అవి స్టిమ్యులేట్ అయ్యి, అంటే మనకి దీని గురించి చెప్పాలంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. ఎందుకంటే మనము ఇది నార్మల్ ఫిజియాలజికల్ రెస్పాన్స్ అన్నమాట. ఏంటంటే మనం ఏదన్నా కొన్ని ఫుడ్ తీసుకున్న, కొంతమంది తిన్న వెంటనే వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఫుడ్ తీసుకున్నప్పుడు స్టమక్ మళ్ళీ పెద్ద పేగు అదే కొలానికి సిగ్నల్ పంపిస్తుంది. ఏంటంటే ఫుడ్ వస్తుంది, మీరు అక్కడ ప్లేస్ క్రియేట్ చేయండి అంటే ఆల్రెడీ ఉన్న వేస్ట్ ని కిందికి పంపిస్తూ ఉంటారు. సో ఇది నార్మల్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది నార్మల్ గా. కొంతమందికి మార్నింగ్ లేవగానే ఎక్కువ ఉంటది, ఇంకొంతమందికి ఈవినింగ్ ఉంటది, కొంతమందికి డే టైం ఉంటది. సో మోషన్ అనేది మనం లేవగానే వెళ్ళాలా అన్న రూల్ ఏం లేదు. ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ వెళ్ళడే మంచిది, ఈవినింగ్ వెళ్ళడే మంచిది అట్లేం లేదు. టైం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఈ రిఫ్లెక్స్ అనేది మామూలుగా నార్మల్ గా సింపుల్ గా కొంచెం మైల్డ్ గా ఉంటే మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. కాకపోతే కొంతమంది తిన్న వెంటనే 10 minutes వాష్రూమ్కి వెళ్ళాలా, పోవాల్సిందే, వాళ్ళలో కొంచెం రిఫ్లెక్స్ ఎక్కువ ఉంటుంది, హైట్ ఎండ్ ఉంటుంది. అంటే సిగ్నల్ పంపించేది అంటున్నారా మీరు? కొత్త ఫుడ్ వస్తుంది అని. ఇంకొంతమందిలో ఏంటంటే మనం ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, IBS అంటాం, వాటిలో రిఫ్లెక్స్ అనేది బాగా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు రిపీటెడ్ గా తిన్న వెంటనే వెళ్లాల్సి వస్తూ ఉంటది. ఈ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి న్యూరలాజికల్ పాత్వే పూర్తిగా డెవలప్ అవ్వదు. సో మీరు కూడా వినే ఉంటారు, చాలా మంది మీ కజిన్స్ ఎవరో డైలీ ఒక 13-14 times బాబు మోషన్ వెళ్తున్నాడు. సో అది కూడా నార్మల్. 13-14 times వెళ్ళడం నార్మల్ చిన్నపిల్లల్లో. వాళ్ళకి ఏంటంటే ఈ న్యూరలాజికల్ నర్వ్ సిస్టమ్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వదు. సో ఇనిషియల్ గా హార్డ్లీ 1 month అట్లా వాళ్ళకి సెట్ అయిపోతుంది. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది సెట్ అయిపోతుంటది. ఓకే. అండ్ ఈ వాష్రూమ్ కి సంబంధించిన వాళ్ళే డాక్టర్, కొంతమంది అయితే 20 నిమిషాలు కూర్చున్నా వాళ్ళకి వాష్రూమే రాదు, 30 నిమిషాలు కూర్చుంటారు అయినా రాదు. ఇంకొందరు అయితే రోజులో 3-4 సార్లు పోయినా కూడా అది ఇంకా కంప్లీట్గా ఫ్లష్ అవుట్ అయినట్టు అనిపించదు. ఏం ప్రాబ్లం ఉంది డాక్టర్ ఇద్దరికి? 20 నిమిషాలు కూర్చున్నా రాకపోవడం ప్రాబ్లమా, అండ్ 3-4 సార్లు వెళ్ళడం కూడా ప్రాబ్లమా? ఏది ప్రాబ్లం? 2 ప్రాబ్లమేనా? 20 నిమిషాలు కూర్చోవడం అంటే మనము బాత్రూమ్లో యూజువల్గా ఏంటంటే మనకి నార్మల్గా హెల్దీ ఇండివిజువల్లో బౌల్ మూమెంట్స్ మనం అంటే కూర్చున్న ఒక 3-5 నిమిషాల లోపు టాయిలెట్ వాష్రూమ్ కంప్లీట్ అయిపోవాలి యూజువల్ గా. ఈ 20 minutes అనేది ఏంటంటే వాళ్ళ బాడీ అట్లా అడాప్ట్ అయిపోయింది. నథింగ్ బట్ ఏంటంటే, సార్ నేను 20 minutes కూర్చుంటాను, మా తాతలు మా ఫాదర్ అట్లే ఉంది, ఎక్కువసేపు కూర్చుంటా ఉంటాడు బాత్రూమ్ లో, సో జెనెటిక్ అది మా ఫ్యామిలీలో రన్ అవుతుంది. యూజువల్ గా మా దగ్గరకు వచ్చే వైఫ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ ఏటన్నా బయటకు వెళ్దామంటే స్నానం ఆడలే ఒక 2 minutes లో కంప్లీట్ చేస్తాడు సార్. వాష్రూమ్ అనేసరికి ఒక 1/2 hour 40 minutes అందులోనే ఉంటాడు సార్ అంటే. ఒక పేషెంట్ వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇదే కంప్లైంట్ చెప్తుంది, సార్ మా హస్బెండ్ బాత్రూమ్కి వెళ్తే మాత్రము ఒక మానంగా ఒక పట్టాన బయటికి రాడు సార్, ఎంతసేపు కూర్చుంటాడు అంటే, సార్ ఒక 40-45 minutes. తనని అడిగా, ఎందుకంటే అంతసేపు ఎందుకు కూర్చుంటున్నారు అంటే, సార్ అది కూర్చోగానే నాకు మోషన్ అంత ఈజీగా రాదు సార్, మా తాత ముత్తాతలు కాదు, మా జెనెటిక్ గా మా ఫ్యామిలీలో రన్ అవుతుంది సార్ అని చెప్తున్నాడు. సో నేను యూజువల్గా ఎగ్జామిన్ చేశాను, కింద ఒకసారి ఎగ్జామిన్ చేసేసరికి ఏముండదు సార్, నాకు ఏముండదు, ఏం ప్రాబ్లమ్స్ ఏముండవు, నాకేం లేవు అన్నాడు. చూస్తే తనకి grade 2 హీమరాయిడ్స్ పైల్స్ ఉన్నాయి. సో ఏమవుతుందంటే, మనము ఈ లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు టాయిలెట్లో
కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కింద ఉండే ఆ హిమరాయిడల్ వీనస్ ప్లెక్సెస్ అంటాం, వెయిన్స్, అక్కడ మనకి ప్రెషర్ అనేది పెరిగి మనకి పైల్స్ తయారవడము, ఈ ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. సో ఎప్పటికైనా హెల్తీ బౌల్ మూమెంట్స్ అంటే మనకి నాట్ మోర్ దాన్ 5-6 minutes అనుకోవాలి. మనం ప్రతి చోట కూడా చూస్తుంటాం డాక్టర్, వైఫ్స్ కంప్లైంట్ ఇదైతే కామన్ కంప్లైంట్. బయటికి వెళ్ళే ముందే వెళ్దామంటారు, లేదా అక్కడికి ఎక్కడైనా వెకేషన్కి వెళ్తే అక్కడ కూర్చుంటారు, పడుకునే ముందు కూర్చుంటారు. ఇదైతే కామన్ థింగ్. పైల్స్కి సంబంధించింది కాకపోయినా అదొక మెంటల్ పీస్ లాగా అనిపిస్తుంది డాక్టర్. పోయి కూర్చోవడం, ఆలోచనలు అక్కడే కొత్త ఆలోచనలు జనరేట్ అవ్వడము. ఇంకో తప్పు ఏం చేస్తున్నారంటే మనకి ఈ మొబైల్ ఫోన్స్ లేదంటే ఇవన్నీ వచ్చినప్పటి నుంచి చాలా మంది బాత్రూమ్ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి స్క్రోల్ చేసుకోవడం, లేకపోతే వీడియోలు చూసుకోవడము. కొంతమంది న్యూస్ పేపర్ తీసుకెళ్తా ఉంటారు, కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు. అడిగితే ఏంటంటే నాకు అది పీస్ఫుల్ మూమెంట్ సార్, నన్ను అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు, హ్యాపీగా నా పని చేసుకోవచ్చు. కానీ అది చాలా తప్పు. అండ్ ఇంకోటి మీరు అడిగారుగా 3 నుంచి 4 సార్లు వెళ్తా ఉంటారు డైలీ అంటే, కొంతమందికి 3 to 4 times అది నార్మలే. ఓకే, నార్మల్. కాకపోతే అది ఎప్పుడు ఇబ్బంది అంటే స్టమక్ పెయిన్ కానీ, లేదంటే మోషన్ లో బ్లడ్ పడడం కానీ, కొంతమందికి మోషన్ వెళ్ళినా కానీ ఇన్కంప్లీట్ గా ఫీల్ అవుతా ఉంటారు. ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాము, అది మనకి సైంటిఫికల్ టెనెస్మస్ అంటాం. అది కూడా ఎప్పుడు ఇబ్బంది అంటే అది రిపీటెడ్ అటాక్స్ వస్తున్నాయి, దాంతో పాటు మనకి అర్జెన్సీ ఉంది అంటే బాత్రూమ్ రాగానే ఆపుకోలేకపోవడం, దాంతో పాటు బ్లడ్ పడడము, ఇటువంటి ఏమన్నా ఉంటే మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. డాక్టర్, ఈ గ్యాస్ గురించి, కింద నుంచి వచ్చే గ్యాస్ గురించి ఓపెన్గా ఎవరు మాట్లాడారు డాక్టర్. ఎంతసేపు యాక్చువల్లీ అది వచ్చేది కూడా సౌండ్ వస్తుందేమో అని చెప్పి గట్టిగా బిగపట్టుకొని ఉంటారు. యాక్చువల్ ఆ గ్యాస్ అనేది చాలా ఇండికేషన్ ఇస్తుంది అని మీ డాక్టర్స్ అంటారు. బట్ ఇప్పుడు ఆ గ్యాస్ రావడం కానీ, కొంతమందికి గ్యాస్ వచ్చేటప్పుడు స్మెల్ వస్తుంది, ఇంకొంతమందికి అసలు స్మెల్ రాదు, సౌండ్ మాత్రం వస్తుంది, ఇంకొంతమందికి సౌండ్ వస్తుంది బట్ స్మెల్ రాదు. ఇట్లా రకరకాలు ఉంటాయి. గ్యాస్ స్మెల్ రావడం ఏంటి, అదేమన్నా దానికి ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఉందా? గ్యాస్ స్మెల్ రావడం ఎక్కువ శాతం ఏంటంటే కొన్నిసార్లు స్మెల్ ఉండదు, కొంతమందికి ఏంటంటే బాగా విపరీతంగా స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సోషల్గా కూర్చోవాలన్నా, లేకపోతే పబ్లిక్లో గ్యాదరింగ్స్ అవ్వాలన్నా గ్యాస్ వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది అని కొంచెం ఎంబరేసింగ్గా ఫీల్ అవుతాం. సౌండ్ కూడా వస్తూ ఉంటుంది, కొంతమందికి బాగా ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. సో వీటిలలో ఏంటంటే మనకి ఎక్కువ గ్యాస్ రావడానికి కారణం ఏంటంటే మనం కొన్నిసార్లు తీసుకునే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే మనకి వెజిటబుల్స్ లో కొన్ని మనకు చెప్పుకోవాలంటే బ్రోకోలీ అనుకోవచ్చు, లేదంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇలాంటివి సల్ఫర్ కంటైనింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీట్, రెడ్ మీట్, లేదంటే ఎగ్స్, ఇవి మెయిన్గా సల్ఫర్ కంటైనింగ్. ఇవి తీసుకోవడం వల్ల ఎందుకు వస్తుంది గ్యాస్ అంటే, అవి తీసుకున్నప్పుడు మనకు బాడీలో అవి బ్రేక్ డౌన్ అయ్యి ఈ సల్ఫర్, వీటి నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది స్మెల్ ఏంటంటే మనకి రోటన్ ఎగ్ స్మెల్ ఉంటుంది, దానివల్ల చాలా భరించలేనంత వాసన ఇదంతా వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే గ్యాస్ ఇప్పుడు ఆర్డర్లెస్, స్మెల్ ఏం లేదు అంటే మనకు ఏంటంటే మనం ఎక్కువ స్వాలోడ్ ఎయిర్ వల్ల కూడా కావచ్చు. అది నార్మల్గా కిందికి పాస్ అయినప్పుడు స్మెల్ రాకపోవడం ఆర్డర్లెస్ గ్యాస్ అంటాం. మనకి ఏంటంటే రిపీటెడ్గా ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్, అదే బాగా వాసన వస్తుంది, అది కూడా రిపీటెడ్గా వస్తుంది అంటే మనం కొన్నిసార్లు మనకి ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గియార్డియా ఇవంటాం, ఇటువంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అవి కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ గ్యాస్ వచ్చినప్పుడు ఆపుకొని ఉంటే రాదు కదా డాక్టర్, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఆపుకొని ఉండడం వల్ల ప్రాబ్లం అంటే ప్రాబ్లం అవుతా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ అది బయటికి ఎక్స్పెల్ అయిపోవాలి. ఎందుకంటే ఈ పేగుల నుంచి ఆ గ్యాస్ అనేది పాస్ అయ్యి ఫ్రీగా ఉంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. లేదంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ బ్లోటింగ్, స్టొమక్లో అంతా పట్టేసినట్టు అవ్వడము, ఈ ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మనకి అండ్ మోషన్ కూడా మనకి వచ్చినప్పుడు వెళ్ళడం మంచిది, దాన్ని ఎక్కువ డిలే చేయకుండా ఉండాలి. సో గ్యాస్ గురించి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి, సార్ ఎక్కువ బాగా గ్యాస్ వస్తుంది సార్ అని. ఒక పేషెంట్ వచ్చాడు ఒక 1 month బ్యాక్ అనుకుంటా, మంచి జిమ్ బాడీ, తిని కూడా జిమ్ పర్సన్. సార్ నాకు బాగా గ్యాస్ వస్తుంది సార్, నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సార్, నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే నేను వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడదామన్నా, ఎక్కువసేపు కూర్చుందామన్నా నాకు ఇబ్బంది అవుతుంది, గ్యాస్ వస్తుంది రిపీటెడ్గా, అది కూడా బాగా స్మెల్ వస్తుంది సార్ అన్నాడు. సరే మరి మీరు డైట్ ఏం తీసుకుంటారని అడిగా. అంటే రోజు డైలీ తను చోలే, రాజ్మా అంటే ప్రోటీన్, అండ్ ఎగ్ వైట్, వే ప్రోటీన్, మీట్, చికెన్ బ్రెస్ట్ ఇవి తీసుకుంటా సార్. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను.
మెయిన్గా మీకు గ్యాస్ రావడానికి కారణం మీరు తీసుకునే డైటే. దీంట్లో సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ ఉన్నాయి. ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తింటే సో మనకేంటంటే ప్రోటీన్ కంప్లీట్గా అవాయిడ్ చేయొద్దని కాదని ఏంటంటే బ్యాలెన్స్డ్ ప్రోటీన్ తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఫైబర్, ఒక సలాడ్, ఒక ఫ్రూట్, కర్డ్, ప్రోబయోటిక్స్ ఇవి యాడ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో తనకి ఈ డైట్స్ మాడిఫికేషన్స్ అని చెప్పాను. చెప్తే తను ఫాలో అవుతాను సార్ అని వెళ్ళాడు. ఒక 3 weeks తర్వాత వచ్చాడు. ఒక 80% ప్రాబ్లమ్ సాల్వ్ అయింది సార్. నో ఐఎమ్ ఏబుల్ టు వాళ్ళతో కూర్చోగలుగుతున్నాను, నేను మామూలుగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాను, వాళ్ళకి సెషన్స్ ఇవ్వగలుగుతున్నాను అని చెప్పాడు. ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తింటే సల్ఫర్ కంటైనింగ్ ఫుడ్స్ ఇవి ఎక్కువ తీసుకుంటే మనకి దాన్ని ఏం అవాయిడ్ చేయలేము. యాక్చువల్లీ ప్రోటీన్ ఫాట్స్ అని కూడా ఒక టెర్మినాలజీ ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఫాట్స్ ఎక్కువ వస్తాయి, స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది. సో అది దీనివల్ల ఇంకా దానికి ఏం సొల్యూషన్ ఏం లేదు. అంటే మనం కొంచెం డైట్ బ్యాలెన్స్డ్ గా పెట్టుకోవాలి. ఎక్సెస్ టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ ప్రోటీన్ కూడా అంత మంచిదిగా. సో బాడీకి మనకి ఎంత రిక్వైర్మెంటో ఏంటంటే డైలీ మనకు ఒక 1.6 నుంచి 2.2 grams per kg బాడీ వెయిట్ అవసరం. సో మనం దాన్ని ఎక్సెస్ చేసాం అనుకోండి, దానికి వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మళ్ళీ గ్యాస్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుందని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.